హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, నేనైతే ఈ తొలి ఏకాదశి సందర్భంగా ఏదైనా పిండి వంటలు చేయాలని చెప్పేసి పునుకులు అయితే చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ తొలి ఏకాదశి నుండి అయితే మనకు పండగలు అనేది అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి పూజ, ఇట్లా పండగలు, వినాయక చవితి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో తొలి ఏకాదశి నుండి స్టార్ట్ కాబట్టి మనకు ఏదైనా పిండి వంటలు ఖచ్చితంగా ఇంట్లో చేయాలని చెప్పేసి అంటారు. సో అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు పునుగులు చేస్తున్నా. ఈ పునుకులకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక రెడీ పెట్టుకున్నా. ఫ్రెండ్స్, ఇక పునుకులకు శనగపప్పు అండ్ కొంచెం వరిపిండి అండ్ గోధుమ పిండి, ఇక కొబ్బరి అండ్ యాలకులు, బెల్లం, వీటితోనైతే నేను పునుకులు చేస్తా. ఈ పునుకులు అయితే చాలా సూపర్ టేస్ట్ ఉంది. ఫ్రెండ్స్, ఎట్లా చేద్దామో చూద్దాం. ఫస్ట్ అయితే శనగపప్పు తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇదైతే ఒక బాక్స్ తీసుకొని ఒక్కసారి అయితే వాటర్తోని వాష్ చేసుకుందాం. ఓన్లీ 1 టైం వాష్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ అయితే వెలిగించిన ఈ పప్పు అయితే ఒకసారి వాష్ చేసుకొని ఉడకబెట్టుకుందాం. ఇది కొంచెం ఉడికినాక ఆపేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పిండి మనం కలుపుకొని పెట్టుకుందాం. ఇది ఉడికే లోపల పిండి పెట్టుకుంటే మంచిగా నానుతుంది అనమాట. సో నేనైతే కొంచెం వరిపిండి అండ్ గోధుమ పిండి తీసుకుంటున్నా. సో ఫ్రెండ్స్, పిండిలు అయితే ఎప్పుడైనా ఊరికేనే వట్టి పిండి తడపద్దంటారు. సో అందుకని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నా, చిటికెడు అంతే, ఎక్కువ వేసుకోవద్దు. సో కలుపుకుందాం ఫ్రెండ్స్. మనం నాన పెట్టుకుంటే మంచిగా నానుతుంది అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, పునుకులకు ఈ పిండి అయితే కంపల్సరీ అవసరం. మంచిగా చిక్కగా తడుపుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక పిండిని అయితే తడుపుకున్నా. ఇక ఈ విధంగా తడుపుకోవాలి. మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఇట్లా తడుపుకొని మనం క్యాప్ పెట్టేసి పెట్టుకుందాం. మంచిగా నానుతుంది మనకు పప్పు ఉడికే లోపల. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పప్పు అయితే ఉడికింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. సరిపోతాయి ఇంత ఉడికితేనైతే. వాటర్ అయితే అంపేద్దాం. జాలి పాత్రలో వేసేసుకుంటే వాటర్ అయితే అన్నీ వెళ్ళిపోతాయి. సో ఇదైతే చల్లారినాక మిక్సీ పట్టేసుకోవాలా ఫ్రెండ్స్. పప్పు అయితే చల్లారింది, మిక్సీ పట్టేసుకుందాం. మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మంచిగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నా. ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ పప్పును కుక్కర్లో ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. గంజులో కొంచెం ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మనం వాటర్ అంపేసినప్పుడు వాటర్ అస్సలే ఉండద్దు. చూడండి ఎంత మంచిగా పొడి పొడిగా వచ్చిందో. సో వాటర్ లేకుంటే మంచిగా మెత్తగా ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. సో కొంచెం కొంచెం పట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ గిన్నె నిండా పడితే కూడా ఇంత ఫ్రీగా ఇంత మంచిగా రాదు. సగం పోసేసి పట్టేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక ఇదే మిక్సీ జార్లో కుడుకలు అండ్ యాలకులు మిక్సీ పట్టేసుకుందాం. కుడుక పొడి అయితే పట్టేసిన, కుడుక అండ్ యాలకులు. సో దీంట్లో అయితే వేసేసుకుందాం మనం మిక్సీ పట్టుకున్న పిండిలో. దీంట్లో వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక మనం బెల్లం అయితే రెడీ చేసుకుందాం. సో పప్పు ఉడకబెట్టుకున్న బౌల్లోనే నేను బెల్లం అయితే వేసేసుకుంటున్నా. బెల్లం అయితే చిన్నగా తరుముకున్నా. మంచిగా ఇట్లా తరుముకోవాలి. ఇట్లా తరుముకొని ఈ బౌల్లో వేసేసుకొని మనం హీట్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఇట్లా ఆనకంలాగా కొంచెం వచ్చే వరకు హీట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం అయితే నెయ్యి వేస్తా. కొంచెం నెయ్యి, కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం లైట్గా అట్లా వేసిన. కొంచెం ఆయిల్ కూడా ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు. నెయ్యి ఉంది కాబట్టి వేసిన. స్టవ్ వెలిగించిన ఫ్రెండ్స్. ఇక ఇది బెల్లం అయితే మంచిగా పట్టేసుకుందాం. కొన్ని వాటర్ వేస్తున్నా. దీన్ని అయితే మంచిగా కలుపుకుందాం. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. బెల్లాన్ని అయితే కొంచెం వాటర్ వేసి ఒక స్పూన్ నెయ్యి వేసిన అంతే. అంటే మంచిగా వస్తుంది ఫ్లేవర్ అయితే, అందుకని వేసిన. సో ఫ్రెండ్స్, బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. సో మంచిగా అయింది. దీన్ని అయితే ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసి మనం మిక్సీ పట్టుకున్న పిండిని అయితే దీంట్లో వేసేసుకుందాం. సో మెత్తగా మంచిగా అయింది ఫ్రెండ్స్. పునుకులు అయితే చాలా సూపర్ వస్తాయి. సో దీన్ని అయితే మంచిగా కలుపుకుందాం. బెల్లంకి మొత్తం మిక్స్ అయిపోవాలి పిండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా వచ్చిందో. మొత్తం అయితే బెల్లం అయితే మొత్తం అంతటికి అయింది, పిండికి అంతటికి. సో వీటిని అయితే మంచిగా రౌండ్గా బాల్స్ చేసేసుకొని మనం పునుకులు చేసుకోవడమే.
వావ్, ఎక్సలెంట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? సో పునుకులకైతే పూర్ణం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీంతో మనం బూరెలు కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇక పునుకులు చేస్తాను అని చెప్పిన కదా. చూడండి, మనమైతే ఫస్ట్ బౌల్స్ చేసి పెట్టుకుందాం. మంచిగా రౌండ్గా బాల్స్ చేసేసుకొని పునుకులు చేసేసుకోవడమే ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ పెట్టేస్తే మనం చేసుకుందాం. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాం. మంచిగా రౌండ్గా మంచిగా బాల్స్ చేసేసుకొని పిండిలో ముంచేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పునుకులు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక బౌల్లో అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇదైతే కొంచెం ఉంచిన. సో ఫ్రెండ్స్, ఇక స్టవ్ వెలిగించుకొని మనం పునుకులు అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ పోస్తున్నా ఫ్రెండ్స్. మంచిగా ఆయిల్ అయితే హీట్ కావాలి. సో ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయింది. పునుకులు అయితే వేసేసుకుందాం. మీ పిండిలో ఇట్లా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా పిండిలో వేసేసుకొని మనం ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇట్లా వేసేసుకుంటే అయిపోతుంది. చూడండి, చాలా సింపుల్ ఫ్రెండ్స్ పునుకులు. వావ్, మంచిగా వస్తున్నాయి. మనకి ఎక్కడ నుండి ఇది పూర్ణం అనేది కరెక్ట్ ఉంటే మనకు పునుకులు చాలా ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఈ వరిపిండి కూడా బాగా పల్చగా కలుపుకోవద్దు, చిక్కగా కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా మెల్లగా కదిలిద్దాం, ఎందుకంటే అడుక్కు అతుక్కుంటాయి కాబట్టి. సో మెల్లగా మంట అయితే తగ్గించుకోవాలి మనం. ఇప్పుడు కొంచెం అటు ఇటు లేచినాయి అంటే మనకి ఇక టెన్షన్ ఉండదు. సో ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయినాయి పునుకులు అయితే తీసేసుకుందాం. వావ్. సో ఫ్రెండ్స్, నేనైతే వరిపిండి గోధుమ పిండి మిక్స్ చేసిన, ఎందుకంటే మంచిగా వస్తాయి టేస్ట్ అని చెప్పేసి. వావ్. ఓకేనా, వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే పునుకులు అయితే రెడీ అయిపోయినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. సో దీంట్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. వావ్ ఫ్రెండ్స్, చూడండి చాలా సూపర్ గా వచ్చినాయి పునుకులు అయితే. నేను చూపించిన విధంగా చేసుకోండి, ఖచ్చితంగా సూపర్ వస్తాయి అన్నమాట. వీటిని నెయ్యి వేసుకొని తినాలి ఫ్రెండ్స్, చాలా సూపర్ టేస్ట్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని అయితే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి నేనైతే దేవుడికి నైవేద్యం పెడతా. ఓకేనా ఫ్రెండ్స్? సో దేవుడికి నైవేద్యం పెట్టినాక తినడం స్టార్ట్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, నైవేద్యం అయితే పెట్టేసిన దేవుడికి. సో టేస్ట్ చూసి చెప్తా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చినాయో. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెయ్యితో తినాలి, చాలా సూపర్ వస్తాయి. ఇగో నెయ్యి పోసుకున్న గిన్నెలో చాలా ఎక్సలెంట్ వస్తాయి. చాలా సూపర్ అయినాయి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే ఎక్సలెంట్. ఇంత నెయ్యి పెట్టుకొని తినేసాడా. ఎక్సలెంట్ ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ అయినాయి. మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.